హలో అందరికీ ఈరోజు వీడియోలో ఒక ఈజీ పన్నీర్ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి రోటీలోకైనా రైస్లోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ బాగా వేడయ్యాక చెక్క, లవంగం, ఇలాచీ, షాజీరా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా క్యాష్యూ వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టొమాటోస్ అండ్ మీ స్పైస్కి తగ్గట్టుగా చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఇది మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఒక్కసారి అన్నీ కలిపేసుకోవాలి. ఇవి ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వడం కోసం మనము కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాలి. ఈలోపు మనము పన్నీర్ని రెడీగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎంత క్వాంటిటీ అయితే పన్నీర్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి, కర్రీ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూస్తున్నట్లయితే ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి. ఇవి కొద్దిగా చల్లారనిద్దాము. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ఇదంతా తీసుకోవాలండి. ఈ క్వాంటిటీ మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గడ్డ పెరుగు మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాము. 2 స్పూన్స్ ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా సిల్కీ గ్రేవీ అయితే వస్తుంది. సో ఇలా కర్డ్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ ఇంకొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసినట్లయితే ఈ పేస్ట్ ఇలా ఉంటుందండి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని కొద్దిగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో పేస్ట్ అనేది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ పేస్ట్ అనేది అస్సలు మాడకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసాం కాబట్టి గ్రేవీ కలర్ చూసారా, చూడడానికి చాలా బాగుంది. సో మనం దాన్ని మాడకుండా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ థిక్గా ఉంది కాబట్టి మనకి ఎంత వాటర్ అయితే అవసరం అవుతాయో అలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పేస్ట్ని స్మూత్గా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ గ్రేవీ కూడా స్మెల్ పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అవంతా కూడా ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ మొత్తానికి కూడా ఈ ఫ్లేవర్స్ అందేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ టైంలో మనం టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసినట్లయితే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ కూడా బాగా పన్నీర్కి సెట్ అయిపోతుంది. కాబట్టి మొత్తాన్ని నీట్గా ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. ఇంకా అయిపోతుంది అనుకున్న టైంలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసి చక్కగా మనం సర్వ్ చేసుకోవచ్చండి. పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకున్నట్లయితే ఈ రెసిపీ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. సో నేను ఈ పన్నీర్ కర్రీ వచ్చేసి నేను జీరా రైస్తో సర్వ్ చేసుకున్నాను. సో ఇదే విధంగా మీరు రోటీతో తినొచ్చు, ప్లెయిన్ రైస్లో తినొచ్చు, ఇలా వెజ్ పులావ్ ఆర్ జీరా రైస్లో దేంట్లో అయినా తినొచ్చండి. సో ఇలాంటి బోల్డ్ అని ఈజీ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.